హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది అచ్చంగా పిల్లల వీడియోనేనండి. ఏంటంటే అది హ్యాండ్ బ్యాగు అది వాళ్ళ చెల్లిది అనుకొని తను అంతగా చూపిస్తుంది. పాపం తనది ఆ బ్యాగ్ అని చెప్పి తనకు తెలియదు. మేమేమన్నామంటే, నీ చేతుల మీదుగా ఓపెన్ చేయమ్మా అమ్మాయి బ్యాగు అని చెప్పి అన్నాము. ఎందుకు ఆ చెల్లి బ్యాగ్ చెల్లినే ఓపెన్ చేయమాను, నేనెందుకు అని చెప్పి అనింది. అంటే ఆ హ్యాండ్ బ్యాగ్ స్టోరీ ఏంటంటే, రాఖీ పండక్కి వాళ్ళ అన్నయ్య వాళ్ళకు రాఖీ కట్టారు. ఇద్దరు కట్టలేదు, ఒక్కరే కట్టారు. ఈ పాప హాస్టల్లో ఉంది, ఇంటి దగ్గర ఉన్న పాప ఇద్దరికి కట్టిందనమాట. అయితే వాళ్ళ అన్నయ్యలు కట్టని చెల్లెల కోసం కూడా బ్యాగ్ తీసుకున్నారు, హ్యాండ్ బ్యాగ్. ఇంకా ఇక్కడ చెప్తున్నా నేను, నీకు నచ్చిందా బ్యాగ్ అని అన్నీ అడుగుతున్నాను. బాగుంది అని చెప్తుంది. తర్వాత అది నీదే అని చెప్పగానే నాది ఎందుకు అయింది, ఊరికే చెప్తుంది మమ్మీ అన్నట్టుగా ఫీలింగ్ పెట్టింది. తర్వాత వాళ్ళ చెల్లిని వెళ్ళి నీ బ్యాగ్ తీసుకురాపు అని చెప్పాను. ఇంకప్పుడు తనకి వెలిగింది, ఇది నాదే అని చెప్పేసి. అయినా నేను కట్టలేదు కదా మమ్మీ అన్నయ్య వాళ్ళకి రాఖీ, నాకెందుకు ఇచ్చారు అని అడిగింది. అదే కదా ప్రేమ అంటే, కట్టినా కట్టకపోయినా అన్నయ్యలు చెల్లెళ్ళకి, ఒక చెల్లికి ఇచ్చి ఒక చెల్లికి ఇవ్వకుండా ఉండరు కదా ఎవరైనా కానీ. అదే చూపించారు వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా వీళ్ళ మీద ప్రేమ. నేను అలానే అనుకున్నా, ఏది హ్యాండ్ బ్యాగ్ చూపించాలంటే ఈ మమ్మీ అసలు చెప్పు నుండిద్దాము అక్కకి హ్యాండ్ బ్యాగ్ ఇచ్చేసాను కాదు. అదేగా ఎప్పుడు చెప్పింది మమ్మీ నీకు అంటే, అన్న వాళ్ళు ఇచ్చిన తర్వాత అక్క వచ్చాక సర్ప్రైజ్ ఇద్దాంలే అని ఎవరైనా చెప్పకూడదులే అని అనుకున్నాము. సరే నువ్వు ఆ పిల్ల బ్యాగ్ అడిగావు కదా, ఆ పిల్ల ఏమనుకుంటుంది, నీ బ్యాగ్ అడిగావని ఆ పిల్ల అనుకుంటుంది. అంటే మమ్మీ చెప్పింది, ఎప్పుడు చెప్పింది అనుకున్నా నేను, అందుకే మమ్మీ నవ్వుతుంది. అదే కదా నేను ఎప్పుడు చెప్పాను నేను అంటున్నాను. ఆపిల్ బ్యాగ్ సంగతి చెప్పే కానీ అన్నయ్య వాళ్ళు నీకు కూడా ఇచ్చారన్న సంగతి నేను చెప్పలేదుగా. అమ్మారా అది నువ్వే చెప్పావు మమ్మీ అని అంటుంటవి నువ్వు. నేను అంటే ఆపిల్ బ్యాగ్ అడుగుతున్నా నేను, ఒకసారి చూపి ఎలా ఉంది. బాగుందా? బాగుంది. అది నచ్చిందా ఇది నచ్చిందా నీకు? అందుకే అది సెలెక్ట్ చేసాం. పింక్ అని దక్కాయి అని ఉన్నాను. అవునా? అన్నీ వస్తే ఏదైనా తెచ్చారు, 2 తెచ్చి ఆడ పెట్టారు అంతే. అసలు నాకే తెలీదు అన్నయ్యలు ఎంత సర్ప్రైజ్ ఇస్తారని. అన్నయ్యలకు థ్యాంక్స్ చెప్పండి. ఇందులో ఇటు తిరుగు మా, నువ్వు చిన్నదానివా పెద్దదానివా? ఆ పిల్ల వెనక మళ్ళీ ఉంచోటానికి. ఫోటోకి అస్సలకి ఉండండి. నువ్వు కొంచెం ఇటు జరగమ్ములు, నల్లగా పడుతున్నావు. చెప్పనని చెప్పి అనుకుంటున్నాను నేను. చూపిస్తా వీడియో వెళ్తున్నావు ఇంకా. మురిసిపోతుందా బ్యాగ్ చూసి? ఎంత మురిసిపోతుందో ఆ బ్యాగ్ చూసి. తీసే వీడియో నీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ క్యాప్చర్ చేద్దామని కాదు.
ఏంటి దాని మీద నీ ఫీలింగ్? తీసేసా. పెట్టావా మళ్ళీ? ఈసారి కూడా ఇది పెద్దది చిన్నది తెచ్చారా? రెండు సమానమేనా? చూస్తాం కదా అంటే ఇది ఓపెన్ చేస్తే